హాయ్ వ్యూవర్స్, మీ నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ వీడియోలో మనం పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో నేర్చుకుందాం. ఏం లేదు చూడండి, మీరు గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పాన్ అని టైప్ చేయండి. ఓకే, పాన్ కార్డ్ అని టైప్ చేస్తే సెర్చ్లో మీకు ఏంటంటే పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవడానికి సైట్ చూపిస్తుంది. దానిలోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను పాన్ కార్డ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇదేంటంటే మీకు ఇప్పుడు మీరు ఐటీ రిటర్న్ చేయాలంటే మీకు ఇది కంపల్సరీ అవసరం కదా, కాబట్టి చాలామందికి పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. సరే, ఇక్కడ మీరు పాన్ కార్డ్ అని టైప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పాన్ కార్డ్ అప్లికేషన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే డైరెక్ట్ ఈ సైట్లోకి వెళ్ళిపోతాం మనం. ఈ సైట్లో ఏంటంటే మనకు ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. న్యూ పాన్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అని ఉంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఫారినర్స్ అంటే ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి ఏమైనా మిస్టేక్స్ చేస్తే మన పాన్ కార్డులో ఆల్రెడీ మనకు ఇష్యూ అయిన పాన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని చేంజెస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. రీప్రింట్ చేసుకోవడానికి మనం పోగొట్టుకున్న పాన్ కార్డ్ని రీప్రింట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఓకేనా, మనం అప్లై చేసుకున్న దాన్ని స్టేటస్ని ఎంక్వైరీ చేయడానికి ఆప్షన్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు కొరియర్ చేసిన దాన్ని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ న్యూ పాన్ కార్డ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇలా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ న్యూ పాన్ అని ఉంది సరే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా మనం చదువుకోవచ్చు. అంటే ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. ఓకేనా, అంటే ఏంటంటే ఎవరు పాన్ కార్డ్ అప్లై చేయొచ్చు, ఎవరు అప్లై చేయకూడదు. అంటే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక పాన్ కార్డ్ ఉందనుకోండి, మళ్ళీ మీరు అప్లై చేయడానికి వీలు లేదన్నట్టు. ఇక్కడ చూడండి. ఓకేనా, అంటే మీ దగ్గర ఆల్రెడీ పాన్ కార్డ్ ఉందనుకోండి, దాని మిస్టేక్స్ పడ్డాయని మళ్ళీ మీరు వేరేది అప్లై చేయడానికి ఉండదు. ఓకేనా, దాన్నే ఇక్కడ మనం ఈ ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చేంజెస్ అని చూసారా, దీనిలోకి వెళ్ళేసి మనం చేంజెస్ చేసుకోవచ్చు, కానీ దాన్నే మళ్ళీ అప్లై చేయడానికి ఉండదు. ఓకే, సరే, ఇప్పుడు చూడండి మనం దీనిలోకి వెళ్దాం. ఓకే, న్యూ పాన్ కార్డ్ ఫర్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సపరేట్ ట్యాబ్లో ఇది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ న్యూ దీన్ని క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు చాలా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే మనం ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి. ఓకేనా, మనకి ఏమేమి అవసరం, మన పాన్ కార్డ్ ఇప్పుడు ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ అమౌంట్ కూడా పడింది. ఓకే, తర్వాత వచ్చేసి మనకు దేని ద్వారా పేమెంట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అంటే డీడీ కట్టి మనం పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, చెక్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి మనకి ఇక్కడ ఎవరెవరికి అంటే చూడండి, ఇక్కడ ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సెల్ఫ్గా నేను అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ సెల్ఫ్ అని తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ బిజినెస్ ఉందనుకోండి, ఏదైనా బిజినెస్ వాళ్ళకు ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఇచ్చేసారు, దాని ప్రకారం మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ఆప్షన్స్లలో ఉంటుంది అది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఒక అడ్రస్ ఉంది చూసారా, ఈ అడ్రస్కి మనం ప్రింట్ తీసి దాన్ని మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ప్లస్ ఈ ఆన్లైన్లో అప్లై చేసిన దాన్ని ప్రింట్ తీసి సైన్ చేసి ఫోటో అటాచ్ చేసి దీనికి పంపించాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి ఒకసారి అప్లై ఫర్ న్యూ పాన్ కార్డ్ అని చూసారా, దీనిలోకి వెళ్ళేసి మనం ఏంటి మనకంటే నేను ఇండివిజువల్ తీసేసుకొని సెలెక్ట్ క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ క్లిక్ చేస్తే ఏంటంటే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఆల్రెడీ ఏమన్నా ఆర్మీలో పనిచేసినా లేకపోతే ఎయిర్ ఫోర్స్లో పనిచేసినా అలాంటి వాళ్ళ కోసం ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు స్టార్ సింబల్ ఉంది చూసారా, ఇదేంటంటే కంపల్సరీ నింపాల్సిన ఆప్షన్స్. ఓకే, తర్వాత వచ్చేసి అలా కాకుండా మనకి ఏంటంటే అదర్ ఇండివిజువల్స్ మనకు కావాల్సింది ఇదే కాబట్టి మనం దీన్నే ఉంచేసుకుందాం. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఒకటి ఏరియా కోడ్, తర్వాత అకౌంట్ టైప్, తర్వాత వచ్చేసి రేంజ్ కోడ్, అకౌంట్ ఆఫీసర్ నంబర్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే చూడండి, ఇక్కడ మనకు ఈ ఆప్షన్ చూసారా, క్లిక్ హియర్ ఫర్ ఇక్కడ నాన్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అకౌంట్ డీటెయిల్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే సపరేట్ ట్యాబ్లో ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం మన ఏరియా కోడ్ అవంతా తెలుసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇంతకుముందు మనం ఇక్కడ ఇదంతా ఫిల్ చేయాలి కదా, ఇంతకుముందు మనకు వచ్చిన ఈ అప్లికేషన్ ఫామ్లో ఇవన్నీ ఫిల్ చేయాలి అంటే ఏరియా కోడ్, తర్వాత వచ్చేసి ఇవన్నీ ఫిల్ చేయాలి అంటే మనం దాన్ని క్లిక్ చేస్తే మనకు సపరేట్ ట్యాబ్లో ఇది ఒకటి ఓపెన్ అయిపోయింది కదా, దీని ద్వారా మనం చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇక్కడ మీరు ఏ డిస్టిక్లో ఉంటారో ఆ డిస్టిక్ ప్రకారం చూడండి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను కరీంనగర్లో ఉంటాను కాబట్టి కేని క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీరు ఒకవేళ ఎక్కడ ఉంటే ఆ ఆల్ఫాబెట్ ప్రకారం క్లిక్ చేస్తే మీకు దీనిలో ఉన్న అవన్నీ వస్తాయి, ఏంటి డిస్టిక్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి కరీంనగర్ కాబట్టి కరీంనగర్ అని తీసేసుకుందాం. కరీంనగర్ తీసుకుంటే కరీంనగర్లో నాకు ఇక్కడ దగ్గరగా ఎక్కడెక్కడ ఏ ఆఫీస్ ఉన్నాయో అవి నేను చూసుకొని నేను ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు
కమాన్పూర్ అని వచ్చేసింది. ఓకేనా, ఇది నాకు దగ్గరనే ఉంటుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి పెద్దపల్లి అని ఉంది, సుల్తానాబాద్, రామగుండం. ఓకే, ఇది నాకు సంబంధించిన ఏరియాస్. ఓకే, కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే ఇంతకుముందు నేను ఇది చూపించాను చూసారా, ఇక్కడ ఫిల్ అయిపోతాయి ఇవన్నీ. అక్కడ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సబ్మిట్ క్లిక్ చేస్తే అవన్నీ ఆటోమేటిక్ ఫిల్ అయిపోతాయి. అలా ఫిల్ కానప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని ఒక్కొక్కదాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి దీనిలోకి వెళ్ళేసి ఇదంతా పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క బాక్స్లో. ఓకేనా, ఇప్పుడు నేను ఒకసారి చూడండి, మనకు కావాల్సింది ఏంటి అంటే దగ్గరగా నాకు ఏముంది అంటే రామగుండం, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ రామగుండం అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, ఇదే మండల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే సబ్మిట్ని క్లిక్ చేసుకున్నాను. ఓకేనా, సబ్మిట్ని క్లిక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇదంతా ఇక్కడ ఫిల్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నాకు ఇదంతా ఆటోమేటిక్ W72 4 ఇదంతా ఫిల్ అయిపోయింది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు మ్యారీడా కాదా ఇవన్నీ ఇక్కడ ఉంటాయి చూసారా, ఇక్కడ ఓకేనా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇదంతా ఉంది కదా. ఓకేనా, ఇప్పుడు మనకి ఏది కావాలో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి మీ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇవన్నీ ఇవ్వచ్చు. అంటే సయ్యద్, హఫీజ్ అని ఇట్లా ఉంటుంది కదా. ఇదంతా నేను టైప్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను హఫీజ్ అని ఇచ్చేస్తే నాకు ఇక్కడ కింద వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి చూడండి, డూ యూ హ్యావ్ బీన్ ఎవర్, ఈ ఆప్షన్ అవసరం లేదు. స్టార్ ఉన్నాయి మాత్రం ఫిల్ చేస్తే అవసరం లేదు. దీనికి స్టార్ లేదు కాబట్టి మనకు అంత అవసరం లేదు దాని గురించి. ఓకే, జెండర్ వచ్చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్. ఓకేనా, రెసిడెన్షియల్ అడ్రస్ ఇదంతా కరెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే మనకు ఇష్యూ అయ్యే పాన్ కార్డ్ ఇక్కడికే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఓకేనా, తర్వాత ఇక్కడ కూడా 2 రెసిడెన్షియల్ ఉంది, తర్వాత వచ్చేసి ఆఫీస్ అడ్రస్ ఉంది. మీరు ఎక్కడ ఉంటారో మీకు పాన్ కార్డ్ ఎక్కడ కావాలో రెండిట్లో కూడా సేమ్ అడ్రస్ మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి మీ కంట్రీ నేమ్, తర్వాత వచ్చేసి ఇక్కడ స్టేట్ ఇదంతా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ కూడా చూడండి, మీరు ఇవి రెండు ఒకటే ఇవ్వచ్చు. ఇది రెసిడెన్షియల్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీకు దాదాపుగా అందరికీ ఒకటే ఉంటుంది, కొంతమందికి వేరే ఉంటుంది కాబట్టి వేరు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి రెండు ఇచ్చేసుకున్న తర్వాత మీరు దీనిలో మీ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా, అంటే మీకు కొరియర్ వచ్చినప్పుడు లేదా పోస్ట్లో వచ్చినప్పుడు మీకు కరెక్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు వెళ్ళి తీసుకోవడానికి కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. తర్వాత వచ్చేసి ఆల్రెడీ మనం ఈ స్టేటస్ ఆఫ్ అప్లికెంట్ అనేది ఫస్టే మనం తీసుకున్నాం కదా ఇండివిజువల్ అని, దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, అది వదిలేయండి. వదిలేసిన తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మీరు ఎలా చేస్తారు అంటే మీకు ఏమైనా జాబ్ చేస్తే శాలరీ అని తీసుకోండి, లేకపోతే మీకు ఏమైనా బిజినెస్ ఉంటే బిజినెస్ అని తీసేసుకోండి, లేకపోతే అదర్స్ అయితే ఇక్కడ అదర్స్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలోకి వెళ్ళేసి మనకి ఇక్కడ ఏంటంటే నో ఇన్కమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి చూడండి మనకి ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఏమేమి అటాచ్ చేస్తున్నారో అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒకటి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు తీసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఇంకొకటి పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, అట్లా మీరు ఒక 3 ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రూఫ్స్ అనేవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత వచ్చేసి మీ రేషన్ కార్డు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఓకే మీ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి ఈ హిమ్సెల్ఫా హర్సెల్ఫా ఏ కావాలో తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీ ప్లేస్ అని ఇచ్చేయండి. మీ ప్లేస్ అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ ఇచ్చేయండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు, డీడీ ద్వారా కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అవన్నీ తీసేసుకోండి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ తీసేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అది ఇచ్చేసిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఫామ్ వస్తుంది. ఓకేనా, అదంతా ఫిల్ అయిపోయిన ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసేసుకొని మీ ఫోటో అటాచ్ చేసేసి ఇంతకుముందు నేను ఏమేమి ఇక్కడ ఎన్క్లోజర్స్ అన్నాం అంటే మీ రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటినన్నిటిని అటాచ్ చేసేసి ఇంతకుముందు మనం ఒక అడ్రస్ చూసాం కదా, ఆ అడ్రస్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.